తనకు ఇవ్వబడిన ఆహారంలో విషం కలిపినట్టు బోధిధర్ముడు గ్రహించాడు. వెల్కమ్ బ్యాక్ టు అవైల్ పండు. అండ్ మూవీ నేమ్ వచ్చేసరికి చీకట్లో. అండ్ మూవీ స్ట్రీమ్ అయ్యేది ఎందులో అంటే అమెజాన్ ప్రైమ్లో. అండ్ మూవీ ఎలా ఉందంటే, ఇది ఇప్పుడు కరోనా వచ్చినప్పుడు ఎట్లా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తామో ఆ అమెజాన్ ప్రైమ్కి మీరు కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయండి 1 వీక్ అది స్ట్రీమ్ అయ్యే టైం వరకు. ఇది అసలు సినిమానే కాదు, అసలు ఇలాంటి సాంప్రదాయాలు, ఇలాంటి స్టోరీలు ఇలాంటివి చూసినప్పుడు నాకు అసలు చిరాకులేస్తుంది, కంపరం వస్తుంది. సినిమా ఏం బాగాలేదు అంటే తీసుకోవడం ఏమో కానీ లోపల కంటెంట్ బ్యాక్ స్టోరీ నాకు అస్సలు నచ్చలేదు. యాక్చువల్లీ క్లైమాక్స్ దాకా బాగా ల్యాగ్ ఉండే, అట్లీస్ట్ ఆ ల్యాగ్ ఉన్నా కానీ నేను పెద్దగా అనుకునేట్టు, కానీ క్లైమాక్స్లో ఇచ్చిన ట్విస్ట్ నాకు చికాలేసిన సినిమా. లాస్ట్ 4-5 మినిట్స్ ఉన్నప్పుడు ఆపేసినాయిగా. ఇక ఆ స్టోరీని దగ్గర నేను మనసులో తీసుకోలేకపోయాను ఎందుకో, అది ఎందుకో నాకు నచ్చలేదు. ఎందుకో ఆ స్టోరీ అసలు నా మనసులో తీసుకోలేకపోయినా, ఎందుకో నాకు నచ్చలేదు, కంపరం లేచింది. అంటే ఈ ఫారెన్ మూవీస్ని తీసుకొచ్చి ఇండియాలో రుద్దడం అనే కాన్సెప్ట్ మీరు ఆపుకుంటే చాలా మంచిది. నాకు అలాంటివి నచ్చవు. పతంగ్ మూవీకి అట్లా చెప్పినా ఇప్పుడు దీనికి కూడా అట్లా చెప్తున్నా, ఈ ఫారెన్ మూవీస్ ఇక్కడ రుద్దకండి. యాక్చువల్లీ నాకు సమంత గారి కన్నా శోభిత గారి మీదే రెస్పెక్ట్ ఎక్కువ. యాక్చువల్లీ ఆమె మూవీస్ కానీ ఆమె కానీ అంటే ఆన్లైన్లో మూవీస్ చూస్తున్నా కానీ ఆఫ్లైన్లో తన డ్రెస్సింగ్ కానీ శారీ కట్టడం అంతా బాగా నచ్చింది. కానీ ఈ సబ్జెక్ట్ తీసుకుంటారని నేనే ఎక్స్పెక్ట్ చేయలే. ఎలివేషన్లు ఇద్దామని స్టార్ట్ చేసే లోపలికి నాకు పెద్ద షాక్ ఇచ్చారు మూవీ చూసేటప్పుడు. అండ్ పెద్దగా ఏం లేదు చెప్పుకొని కూడా, పెద్దగా ఏం నచ్చలేదు నాకు. అంత లాగే ఉండి ఒక్క క్లైమాక్స్లో దేవత బీజం ఒకటి బాగుంది. నందిని 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 మీది అని ఒకటి ఉంటుంది కదా బీజం, అదొకటి బాగా నచ్చింది. అది తప్పిస్తే పెద్దగా మూవీలో చెప్పుకోదగ్గర ఏం లేదు. పర్ఫార్మెన్స్లు కూడా నాకు దేని గురించి చెప్పాలని లేదు, ఎందుకంటే మూవీ నాకు పెద్దగా నచ్చలేదు. అంటే ఇలాంటి కాన్సెప్ట్లు, ఇలాంటి స్టోరీలు పెట్టి పెద్దగా ఉపయోగం వచ్చేది ఏముంది అని నా ఫీలింగ్. ఎందుకంటే మనం ఇప్పుడు ఏమైనా చెడు గురించి చెప్పినాం అనుకోండి, బయట అదే కొంచెం మంది ఫాలో అవుతారు, మన జనరేషన్ వాళ్ళు. ఇది నచ్చదు నాకు ఇలాగా చేయడం. సో ఈ మూవీ గురించి పెద్ద నేను మాట్లాడాలి అండ్ పర్ఫార్మెన్స్ లేదు, శోభిత గారు బాగా చేశారు. అండ్ విలన్ రోల్లో విలన్ గారు బాగా చేశారు. అండ్ సపోర్టింగ్ రోల్స్లో పోలీస్ ఆఫీసర్ కొంతమంది బాగానే చేశారు. స్టిల్ నాకు ఈ మూవీ గురించి మాట్లాడలేదు, పెద్దగా ఏం మాట్లాడను. నేను దేన్ని తిట్టాను, యాక్చువల్లీ తిట్టడం కూడా మానేసిన. ఎందుకంటే ఇక వాళ్ళ చాయిస్, అది వాళ్ళైతే రిలీజ్ చేసారు. 18+ కంటెంట్ ఏం లేకపోయినా కానీ ద వే బ్యాక్ స్టోరీ ఏదైతే ఉందో అది నాకు అస్సలు నచ్చలేదు. అంటే ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఇండియాలో, నాకు తెలుసు కొన్ని. స్టిల్ అలాంటివి బయటపెట్టి ఇంకా ఎడ్యుకేట్ చేయడం మానేసి ఫస్ట్ ఒక మనుషులకి మధ్య ఒక భావం మార్చేసేటట్టు విధానం ఉంటుంది. ఇలాంటి సినిమాలు పెద్దగా ఫ్యామిలీ ఆడియన్స్ చూడరు, నార్మల్ ఆడియన్స్ చూడరు. ఎవరికో కొంతమంది నచ్చిద్దేమో కానీ నాకు అస్సలు నచ్చలేదు. నాకు పెద్దగా డిసప్పాయింట్ అయినా. ఫస్ట్ టైం శోభిత గారి మూవీ నుంచి ఒక డిసప్పాయింట్మెంట్, నాకు అంత పెద్ద నచ్చలేదు. యాక్చువల్లీ మూవీ మొత్తం ల్యాగ్ ఉండే, నిద్ర వస్తూ ఉండే. ఆ క్లైమాక్స్ చూసిన తర్వాత నిద్రపోయినా బాగుండరా బాబు, ఆ టైంలో నిద్రపోతే బాగుండు కానీ ఎందుకు మూవీ చూసినా అనిపించింది. మీరైతే కొంచెం అమెజాన్ ప్రైమ్ సైడ్ పోమాకండి, ఏం లేదు పెద్దగా మూవీలో చెప్పుకోనికి. అండ్ గర్ల్స్కి చాలా దూరం ఉండండి ఆ మూవీకి. అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ దూరంగా ఉండండి, చిన్నపిల్లలు దూరంగా ఉండండి. అండ్ 18+ కంటెంట్ ఎవరైనా చూసేటోళ్ళు అయితే మన స్టోరీలు మీకు ఒక వేరే వ్యూలో చూసేటంటే సినిమాలో చూసేటోళ్ళు అయితే చూడండి. కానీ నాకు పెద్దగా కనెక్ట్ కాలేకపోయింది మూవీ. అండ్ ఆ బ్యాక్ స్టోరీ కూడా పెద్దగా నచ్చలేదు. అండ్ ఇలాంటి సినిమాలు ఆపేస్తే చాలా బెటర్ అని నేను అంటున్నా. అండ్ ఇంతకుమించి నేనేం చెప్పాను, స్టోరీ కొంచెం కొత్తగా ఉన్నా పాతగా ఉన్నా కానీ ఈ స్టోరీలు కొత్తగా ఉంది, మళ్ళీ ట్రై చేయమాకండి. అదే నేను చెప్పగలుగుతా. అండ్ ఆ మూవీలో పెద్దగా ఏం లేదు ఇంకా మాట్లాడుకోనికి. అండ్ శోభిత గారు నెక్స్ట్ మూవీతో వస్తారని, కంబ్యాక్ ఇస్తారని ఐ స్ట్రాంగ్లీ బిలీవ్. అండ్ మీరైతే ఆ మూవీ చూడకండి, ఫస్ట్ నేను మూవీ చూడొద్దని చెప్తున్నా. అంతే పెద్ద డిసప్పాయింట్మెంట్ అన్నమాట నాకు. ఈ ఇయర్లో ఫస్ట్ డిసప్పాయింట్మెంట్, ఇంత చెత్తగా దరిద్రంగా ఉన్న సినిమా ఇది. అండ్ పోయిన ఇయర్లో గర్ల్ ఫ్రెండ్ డ్యూడ్ల తర్వాత ఇంత డిసప్పాయింట్మెంట్ అవ్వడం. అండ్ ఇప్పుడు పోయి జెర్సీ మూవీ ఏదో ఒక ఎమోషనల్ మూవీ చూడకపోతే నాకు మళ్ళీ నార్మల్ మూవీలో రాలేను నేను. ఇక నేను వెళ్తున్నా, జాగ్రత్తగా ఉండండి, రన్ అవుట్ అవ్వమాకండి. ఈ మూవీకి చాలా దూరంగా ఉండండి, చాలా మంచిది ఇది. అండ్ లవ్ యూ ఆల్, సైనింగ్ ఆఫ్, బాయ్ బాయ్, మిస్ యూ, గుడ్ నైట్, బాయ్ బాయ్.